హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను పుదీనా కారం చేస్తున్నా. చూడండి, ఒక కప్పు పుదీనా, ఒక కప్పు ఎండుమిర్చి, వెల్లుల్లి 2 గడ్డలు, పల్లీలు కప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, జీలకర్ర, కొన్ని మిరియాలు. ఇంతేనండి. ఇక చేసి ఈ ఐటెంతోనే మీకు సూపర్గా ఉండే పుదీనా పౌడర్ చూపిస్తా. చూడండి, ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఇవి మిర్చి వేసుకోవాలి. 2 మిర్చి ఎక్కువ మాడకుండా కొంచెం వేపాలి, అంతే. దగ్గర ఉండి చూసుకోవాలి. ఇది ఎక్కువ మాడకుండా లైట్గా వేగగానే తీసేయాలి. మాడిపోతే అంత టేస్ట్ బాగుండదు. చూడండి, నేను తీస్తున్నా. అంతే, లైట్గా. అదే దానిలో కొంచెం ఆయిల్ వేయాలి. 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి. అన్నీ వేగేదాకా మంచిగా వేపుకోవాలి, దూరగా వేగిపోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం పుదీనాకు వేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇందులోనే పుదీనాకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేయాలి. ఈ ఆకంతా పొడి పొడిగా అవుతుంది ఆ వేడికి. ఈ ఆకు కూడా పొడి పొడిగా అయిపోతుంది, పుదీనాకు కూడా. ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిర్చిని ఫస్ట్ పట్టాలి, ఎందుకంటే మెత్తగా కాదు కాబట్టి. అన్నీ ఒకసారి వేస్తే 2 స్పూన్లు దొడ్డుప్పు వేసుకోవాలి, గల్లుప్పు. 2 గడ్డలు వెల్లుల్లి వేస్తున్నా. వెల్లుల్లి ఎంత వేస్తే అంత టేస్ట్. కొంచెం ఒక 10 మిరియాలు వేసుకోవాలి, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనము ధనియాలు వేయలేదు కదండి, 1 స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నా, ఎందుకంటే ధనియాలు వేయలేదు. ఇది ఇంకొకసారి పడితే సరిపోతుందండి. ఇంకొకసారి మిక్సీ దింపుదాం. గుమగుమలాడే పుదీనా కారం రెడీ అండి. ఇది ఇడ్లీకైనా, దోశకైనా, వడకైనా, ఏ దానికైనా బాగుంటుందండి. ఇందులో నెయ్యి వేసుకొని తింటే అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే ఆకలేయని పిల్లలకు, సరిగా అన్నం తినని పిల్లలకైతే ఇది వేసి కొంచెం నెయ్యి వేసి తినిపిస్తే మంచిగా తింటారండి. టేస్టీ టేస్టీ పుదీనా కారం రెడీ. వావ్, స్మెల్కి ఎంతో కడుపు నిండిపోతుంది. చాలా బాగున్నది. మీరు కూడా వేసుకొని చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, కామెంట్ చేయండి.